బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య విమర్శలు గుప్పించారు. సోనియా, రాహుల్ పై కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి బావమరిది పోటీ పడుతున్నారని, ముందు కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలని సెటైర్లు వేశారు. ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలని మాట్లాడడం సిగ్గుచేటు. ఆయన బలుపుకు అహంకారంకు పరకాష్ట చేరింది. మరిడ అసెంబ్లీలో చర్చకు రమ్మంటే జారిపోయి పారిపోయి ఇవాళెక్కను ఆయన పార్టీ ఆఫీస్లో మరి 6 అడుగుల ఆజానుభావుడు నిన్న పవర్ ప్రాజెక్ట్ ఇచ్చిండు. చర్చలకు సిద్ధమన్నాడు. బీఎస్సీ కమిటీలో మాకు 15 రోజుల సమయం అన్నాడు. ఒక్కరోజు గంట సేపకే తోక ముడిచి పారిపోయి మా అబద్ధాలు బయటపడతాయని చెప్పి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు అసెంబ్లీ సాక్షిగా బయటపడతాయని చెప్పి తోక ముడిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా వాకులు పేరుతున్నారు. మరి త్యాగాల కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తుంది. అంత పెద్ద త్యాగాల కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని ఉత్తియనడం ఆయన అవివేకానికి నిదర్శనంగా ఇలా తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ పార్టీని చీకొట్టుకునేటట్టు వచ్చారు. వీళ్ళ ప్రెస్టేజ్ అంతా కూడా ఎట్లాగో కేసీఆర్ పని అయిపోయింది. బామ్మర్ది నేనంటే నేనని పోటీ పడుతున్నారు ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం, ఆ పార్టీలో స్థానం కోసం. పంపకాలలో తేడా వచ్చి ఇలా పబ్లిక్ ముందు కొట్టుకునేటట్టు అన్నారు. మరి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఒక త్యాగాల కుటుంబం నుంచి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త మాట్లాడాలి కేటీఆర్. తస్మాత్ జాగ్రత్త. ఇలా సోనియమ్మ దయవలనే మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయినావు. అది మర్చిపోయి ఇలా అవాకులు చవాకులు పెడుతూ జాగ్రత్త.